వాడు నా ఇన్స్టా ఫాలోవర్. లిప్స్టిక్ స్పాయిలర్ బబ్లు, కొంచెం న్యూడ్స్ అన్న పంపవా, యాప్ లోక్లో దాచుకుని చూసుకుంటా అంటున్నాడు. అవునరా, మర్చిపోయాను. ఈ రోజే కదా నిఖిల్ వచ్చేది అనుకుంటా. అయినా వాడి పని బాగుందే. మనతో పాటు ఉండేవాడు ట్రాన్స్ఫర్ తో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ ట్రాన్స్ఫర్ తో ఇంకొక ప్రమోషన్ తీసుకుని ఇక్కడికి వస్తున్నాడంట. అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు వాడు మనతో పాటు ఉంటాడా, మనకి సీనియర్ లా ఉంటాడా చూడాలి. మారిపోయాడంటవా? ఏమో, ఆ జై ఉన్నప్పుడు అంతా బాగుండేదిరా. అనవసరంగా వాడు వెళ్ళిపోయాడురా. ఇప్పుడు వీడొచ్చి ఏం ఎక్స్ట్రాలు చేస్తాడో ఏంటో. సరే, మనం చూద్దాం. ఇన్ కేస్ ఏమైనా ఎక్స్ట్రా చేసిండనుకో ఎలా కట్ చేయాలో నేను చెప్తా. ఓకేనా? ఫ్రెండ్లీగా ఉంటే ఓకే, లేకపోతేనే చూద్దాం. ఓకే. సత్య, ఇటు చూడు. ఎలా ఉంది? అరే, అది చాలా బాగుంది. ఏంట్రా, అక్కడేదో హాట్ డిస్కషన్ జరుగుతున్నట్టుంది. అదే కదా, వీళ్ళు మారరే. హే, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలి భయ్యా? సూరి, మీకు మీ పని కంటే వేరే వాళ్ళ విషయాల్లో దూడడం చాలా ఇష్టం అనుకుంటా. అఫ్ కోర్స్ తెలుస్తుంది, బట్ మారుద్దాం. ఇంతకీ మీరెవరు భయ్యా? అన్ని కరెక్ట్గా చెప్పేశారు. అల్గెట్స్, నా పేరు నిఖిల్. జై వేల్పడి కదా. సో మనోడ్ ప్లేస్ లో సెంట్రల్ బ్రాంచ్ నుంచి సీనియర్ మేనేజర్ గా పోస్ట్ చేశారు. హాయ్ భయ్యా. హాయ్. హాయ్. బాయ్. హాయ్ గైస్. హాయ్ నిఖిల్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ బడి. నువ్వేంట్రా పిల్లిని తిప్పేసినంత ఈజీగా ట్రాన్స్ఫర్లో తీసుకుంటావు? ఇప్పుడు మనం ఒకే ప్లేస్ లో ఒకటే వర్క్ చేస్తుంటే మన కెరీర్ అక్కడే ఆగిపోతుంది. అలా కాకుండా మనం ట్రాన్స్ఫర్ తీసుకుంటే మన గ్రోత్ కూడా ముందుకెళ్తుంది. అది నిజమేలే. అయినా నీకున్నంత డేర్ నాకు అస్సలు లేదు, ఇష్టం వచ్చినట్టు షిఫ్ట్ అవడానికి. అయినా పాపం రజయ్, నిన్నే ఫాలో అవుతూ నీ వల్లే వెళ్ళిపోయాడు. ఏమవుతుందో ఏంటో. ఏమవుతుంది? మంచి పోస్ట్ కి వెళ్తాడేమో. అదేదో ఇక్కడుండి కూడా ప్రమోషన్ తీసుకోవచ్చు కదా. కానీ రే, అటువైపు చూడు, చాలా హాట్ గా డిస్కషన్ జరుగుతుంది. దానికోసమే నేను కూడా వచ్చింది. వాట్? ఇక్కడ ఏం పొజిషన్ ఉందని చెప్పి. అదిగో నిషా పొజిషన్ ఉంది కదా. ఏంటి? గైస్, ఐ వాస్ జస్ట్ కిడింగ్. రే, నేను ఇప్పుడే కదా ప్రమోషన్ వచ్చింది. ఓకే, ఐ డోంట్ హావ్ టు హరీ. ఈసారి అయితే నేను డెఫినెట్ గా ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మంచిగా ఇంక్రిమెంట్స్ వస్తే నాకు లోన్ కూడా వస్తుంది కదా. ఎవరికైనా శాలరీ వస్తే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. నువ్వేంట్రా లోన్ వస్తుందన్నావు? నాకైతే 100% ప్రమోషన్ రావాలరా. డెసిగ్నేషన్ ఇంక్రీజ్ అయితేనే యూనో నా డ్రీమ్ జాబ్ వచ్చేలా ఉంది. సో ఈసారి మిస్ అవ్వద్దు. అందరికి ఇస్తే దాని శాలరీ అంటారు, ప్రమోషన్ అనరు. సో యు ఆల్ నో మై కేర్స్. అవును, ఎస్ఎస్ గడ మాట చెప్పాడా? చిల్ బ్రో. ఇప్పుడు నేను ఎక్కడ కూర్చోవాలి? ఇంకెక్కడ? ఈ సీటే. అక్కడ కూర్చో. థ్యాంక్ యూ. హే హాయ్. హాయ్.